రావు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 39.5 వస్తాయని 23 సీట్లు వచ్చినాయి. ఈ 35, 36కి సీట్లు వస్తాయని నేను అంటలా. కానీ ఆ 35, 36 ప్రజలు గొర్రెలు కాబట్టి కొంతమంది మరి ఎలా నమ్ముతున్నారో మనకు తెలియదు. మరి వారి విశ్వాసం ఏమిటో, ఏ విశ్వాసం ప్రాతిపదికన వారు నమ్ముతున్నారో. కానీ అన్యాయం జరగని సెక్టర్ అంటూ లేదు కాబట్టి మాటలన్నీ కేవలం సాక్షి అడ్వర్టైజ్మెంట్లకే పరిమితమని, కానీ చేతల్లో అసంతృప్తి లేని వ్యక్తే, కుటుంబమే లేదు అన్నంతగా మరి వాళ్ళ పరిస్థితులు పోయినసారి కంటే నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళే కాదు, పోయినసారి కంటే ఈసారి నరసాపురంలో మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా చెప్తున్న మాట. పోయినసారి కంటే అంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ సింపుల్ క్యాల్కులేషన్ చెప్తా. నరసాపురంలో లాస్ట్ టైం నాకు ట్రయాంగులర్ ఫైట్లో తెలుగుదేశం కన్నా 32,909 అనగా 33,000 అనుకోండి, 33,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. అప్పుడే జనసేన తెలుగుదేశం ఓట్లు కలిపితే నాకన్నా 2,20,000 చిల్లర ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో అప్పటి జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అలాగే ఉన్నాడు అనుకుంటే, తెలుగుదేశం జనసేనకి ఓట్లు ఏమీ పెరగలేదు అనుకుంటే కూడా 2,20,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఆ 2,20,000 ఓట్ల డిఫరెన్స్ని నేను మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్ ఎలాట్. బట్ 220 అనేది గడిచిన లెక్క. రైట్. ఆ లెక్క శర్మిల గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ లో అన్నా చెల్లెళ్ళ ఎడమొహం పెడమొహం ఎపిసోడ్తో పాటు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని మీరు వేసిన ఈ పిటిషన్ మీద ఇవాళ జరిగిన విచారణ, ఆ సందర్భంగా జరిపిన వాదోపవాదాలు, ఆ వాదోపవాదాలను డీకోడ్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది? మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు నిన్న షర్మిల గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రావడము, అక్కడ జరిగిన ఇది కొంచెం ఎడమొహం పెడమొహం ఇదంతా, దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమనిపించింది? అంటే డెఫినెట్గా హ్యూజ్ గ్యాప్ ఉన్నమాట నిజం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి గతంలో మరి బ్రదర్ అనిల్ అండ్ షర్మిల తనకు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారు కలిసి కూర్చున్న సమయం కేవలం 6 నిమిషాలు. ఐ హ్యావ్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సో నిన్న అంటే తప్పదు కాబట్టి రావాల్సి వచ్చినట్టుగా ఉంది. మరి ఆవిడ చూపులు కూడా, చెల్లి చూపులు కూడా ఎందుకు వచ్చాడు అన్నట్టు, మరి అతను బాగోదు కాబట్టి వచ్చినట్టు అనిపించింది చూసిన వాళ్ళకి. అంటే ఇద్దరిలోనూ ఆ ఇబ్బంది కనపడింది. దురదృష్టం, ఏదన్నా రాజకీయాలు పార్టీలు ఎలా ఉన్నా మరి ఆప్యాయతగా ఉండవలసిన తరుణం అది. బట్ ఆ డిస్కంఫర్ట్ ఇద్దరిలోనూ కనపడింది. రైట్. ఇక మనం సుప్రీంకోర్టు విషయానికి వస్తే, మీరు ఏ పిటిషన్ కోసమైతే 3rd డిగ్రీకి గురయ్యారో, ఏ పిటిషన్ కోసమైతే చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో అదే పిటిషన్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు. ఇవాళ దాని మీద జరిగిన ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి కదా, ఆర్గ్యుమెంట్స్ మీద ఎట్ ఎ గ్లాన్స్ ఏమనిపించింది? అంటే డెఫినెట్గా అంటే వాళ్ళు యోధానుయోధుల్ని, అంటే ముకుల్ రోహతగి ఈజ్ ఫార్మర్ అటార్నీ జనరల్, రంజిత్ కుమార్ ఫార్మర్ సొలిసిటర్ జనరల్, అలాగే రాజ్యసభ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్నారు. అలాగే వీళ్ళు ముగ్గురు ఫిజికల్గా కోర్టుకు వచ్చారు. వర్చువల్గా ఆయన తుషార్ మేహతా గారు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, నార్మల్గా సిబిఐని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ ఏఎస్జీ కానీ లేదంటే సిబిఐ కౌన్సిల్స్ ఉంటారు. నార్మల్గా ఏఎస్జీ రావచ్చు పెద్ద కేసుల్లో, బట్ సాలిసిటర్ జనరల్ రేర్గా అపీర్ అవుతారు. మరి ఆయన కూడా
మరి ఒక 5 నిమిషాల ముందే కేసు మొదలవడానికి స్క్రీన్ మీదకి ఆయన కూడా వచ్చారు. మరి వారు కూడా వీళ్ళ వాదన్నే మరి కాస్త అటు ఇటుగా కొంచెం గట్టిగానే సమర్థించారు. బెయిల్ రద్దు చేయమని వీళ్ళు అడిగితే అది నెంబర్ 2 జడ్జి గారు దాన్ని పట్టించుకోలేదు, అన్నీ కలిపి వింటా అన్నారు. ఇది కాక వాళ్ళ డిలే గురించి మరి ఇంత డిలే అయింది అంటే ఆయన ముందు కోర్టు మార్చడానికి ఇట్ మే ఫర్దర్ డిలే కాబట్టి కోర్టు మార్చడానికి ఓకే ఐ డోంట్ అగ్రీ, బట్ ఇంత ఆలస్యం ఎస్పెషల్లీ ఇది వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ 10 సంవత్సరాల పాటు డిశ్చార్జ్ పిటిషన్సే నడవటం అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ వింటారు, ఓకే అలౌ చేస్తే అలౌ చేస్తారు, డిజలవ్ చేస్తే డిజలవ్ చేస్తారు తప్ప డిశ్చార్జ్ పిటిషన్స్కి 10 సంవత్సరాలంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. దానికి వీళ్ళు ఏంటంటే క్యామోఫ్లాజ్ ఎలా చేశారంటే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా త్వరగా క్లియర్ చేయాలి అని చెప్పిన తర్వాత హైకోర్ట్స్ అన్నీ కూడా ఆ కన్సర్న్ కోర్ట్స్కి తొందరగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో హైకోర్టు చెప్పిన దాన్ని గౌరవిస్తూ మనం ఒక మూడు నెలల గడువు ఇవ్వండి, ఈ 3 నెలల్లో ఆ కోర్ట్స్ కరెక్ట్గా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఏం చేయాలన్నది మీరు ఆలోచించవచ్చు. సో ఈ 3 నెలల్లో హైకోర్టుని ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ హైకోర్టుని గౌరవిస్తూ వాళ్ళకి సమయం ఇద్దామని చెప్పి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. వాళ్ళు అడగటం, సో అది హైకోర్టు డెఫినెట్గా హైకోర్టుని గౌరవించవలసిన అవసరం, అది కూడా కాన్స్టిట్యూషన్ కోర్టు. 3 నెలల తర్వాత విచారణకు వచ్చేసే టైంకి రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది కదా, ఎన్నికలు అయిపోతే అధికారాలు డెఫినెట్ గా అప్పటికి అధికారం మారుతుంది, అందులో అనుమానం లేదు. ఇక్కడ మెయిన్ స్టాండ్ తీసుకున్నది ఏంటంటే ఈయన ఇంకోటి అన్నారు వెంకటకృష్ణ గారు, మరి ఇలాగా రాష్ట్రంలో ముఖ్యమైన పదవిలో ఉన్న వాళ్ళందరూ మరి అటెండ్ అవ్వను అని చెప్పి మాట్లాడితే దట్ విల్ గివ్ ఏ రాంగ్ ప్రెసిడెంట్ కదా అని కూడా సంజీవ్ ఖన్నా గారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈయన ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి అని. సో ఎలాగో ఏప్రిల్ ఎండ్ నాటిగా ఆయన ముఖ్యమంత్రి, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ కాస్త లేట్ అవ్వచ్చు కానీ ఆయన ఎలాగో ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఏషియన్ మాత్రం కూడా లేదు కాబట్టి సో సబ్సిక్వెంట్గా అప్పటికి కరెక్ట్గా ముగ్గుని పండు అవుతుంది అన్నమాట ఈ కేసు. సో ఈ 3 నెలల్లో కూడా మరి ఎటువంటి ప్రోగ్రెస్ ఉంటుందన్న నమ్మకం నాకైతే లేదు. సిబిఐ ఈ రేంజ్లో కోఆపరేట్ చేసుకుంటామంటే పెద్ద కేసు ముందుకెళ్ళే అవకాశం అయితే డెఫినెట్గా లేదు. అప్పుడు మరి అక్కడ ఈ కోర్టులో అంటే క్లియర్గా వాళ్ళు చెప్పింది ఇండైరెక్ట్గా ఒక చురక లాంటిది వేయటం జరిగింది. ఈ 3 నెలల్లో చూద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి నేను మా లాయర్ వెంకటేష్ గారితో ఇక్కడ అసలు లాస్ట్ టైం 2 నెలలు టైం ఇచ్చిన తర్వాత ఈ కోర్టులో ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయో కూడా ఇవాళ మనం మెన్షన్ చేద్దామంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసు డీటెయిల్స్ మటుకు ఓపెన్ కావట్లా, ఇంకా అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి నెట్లో. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసు డీటెయిల్స్ మళ్ళీ ఎన్ని వాయిదాలు అయినాయి, ఏం జరిగింది అంటే మనకు డీటెయిల్స్ దొరకట్లా. సో ఈ 2 నెలల్లో అబ్జర్వ్ చేసి అవసరమైతే కోర్టులోనే ఒక మెమో వేసి ఆ డీటెయిల్స్ కనుక్కుని కూడా మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ నాటికి అక్కడ ఫైల్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఈయన తీసుకున్న స్టాండు అటెండ్ అవ్వకుండా ఎగ్గొడతానికి తీసుకున్న స్టాండు ఈ ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అడ్డంగా పెట్టుకున్నారు కాబట్టి దాన్ని దురదృష్టవశాత్తు చట్టం ముందు అందరూ ఒకటే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి వేరే అన్నట్టుగా మరి గతంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తీర్పిచ్చున్నారు కాబట్టి మరి ఆ తీర్పుతో వారు ఇంటర్ఫియర్ అవ్వకుండా బట్ ఎంతకాలం అన్నది మటుకు చాలా గట్టిగా చెప్పారు. సో కాబట్టి తెలంగాణ సిబిఐ కోర్టు డెఫినెట్గా దీన్ని ఒక సూచనలాగా కాకుండా ఒక చురుగ్గా భావించి మరి కాస్త స్పీడప్ చేస్తే అట్లీస్ట్ ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ని మరి కేసు వేగవంతమయ్యే అవకాశం ఉంది. లేదు అంటే ఎలాగో ఆ తర్వాత ఎలాగో ఆయన అవుతారు. మీరు అన్నట్టు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసు ప్రొసీడింగ్సే మీకు
దొరకడం లేదు, నెట్లో మిగతా అందరూ ఉన్నాయి కానీ ఇది మాత్రమే లేదు అని అంటే హైకోర్టులో కాదు, సిబిఐ కోర్టులో అవి మాత్రమే దొరకడం లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏమనుకోవాలి దాన్ని? అదే మరి అర్థం కాల. ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమా అంటే మరి కొన్ని అంటే పూర్తిగా మనం కోర్టులో ఫైల్ చేసి తెలుసుకోకుండా మరి ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లము ఈ పర్టికులర్ డీటెయిల్స్కే మరి ఎలా వచ్చింది, మరి దానికి ఏమన్నా టెక్నాలజీ ఉందా తెలీదు. అంటే పూర్తిగా వివరాలు తెలియకుండా గట్టిగా కామెంట్ చేయలేం. కాబట్టి ఈ 2-3 రోజుల్లో అంటే శని ఆదివారాలు కదా, తర్వాత సోమ మంగళవారాల్లో మా వెంకటేష్ గారు కనుక్కుని దాని మీద కూడా ఏదన్నా మరి ఇప్పుడు ఏమన్నా సరి చేస్తారేమో చూడాలి. బట్ అసలు ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా అది సిబిఐ కోర్టు, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కోర్టు అర్థం కాని పరిస్థితి. ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మామూలుగా అడిగితే ఇమ్మీడియట్గా వచ్చే ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా ఫైల్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ అయితే మటుకు ఈ కేసు ఫైల్ చేయడానికి నాకు కావాల్సిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 months. ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ కోర్టులో కూడా ఒక మెమో ఇవ్వాల్సి వచ్చింది. మీరు ఇంకా ఇవ్వకపోతే మెమో వేసిన ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ అక్కడ చెప్పాల్సి వస్తుందా అనే పరిస్థితికి వచ్చిన తర్వాత ఐ కుడ్ కలెక్ట్ ది కాపీస్. సో చాలా కష్టం అవుతుంది ఈ హైదరాబాద్ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికైనా చాలా ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి. మరి అది యాదృచ్ఛికమైన అన్నాం, మరి అది డెఫినెట్గా అంటే మీ ఇప్పుడు ఏం జరుగుతుంది కాదు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకు అంటే ఇప్పుడు ఏప్రిల్కు వాయిదా వేశారు అని అంటే ఏప్రిల్లో ఎలక్షన్స్ జరుగుతాయి, మేలో రిజల్ట్స్ వస్తాయి, కౌంటింగ్ జరుగుతుంది, అంతే కదా సుమారుగా. అవును, అది అలాగే మళ్ళీ ఇంకొక 2 వారాలు వాయిదా అడుగుతాం. 10 days అటు ఇటుగా ఏప్రిల్లో పోలింగ్ జరిగితే మేలో కౌంటింగ్ జరుగుతుంది. మేలో కౌంటింగ్ జరిగితే ప్రమాణ స్వీకారం మే ఎండింగ్లో ఎప్పుడు అవుతాయి. అయితే అప్పటి వరకు ఈయనే సీఎం కదా, కౌంటింగ్ అయ్యేంత వరకు ఈయనే సీఎం. ఇప్పుడు నేను సీఎంను కాబట్టి వాయిదాలకు రావాలంటే చాలా భూమి ఆకాశాలు ఒక్కటైపోవాలనే కదా వెళ్ళండి కోర్టు వాయిదాలు. కోర్టు వాయిదాలకు అలా వెళ్ళినప్పుడు మరి ఈ 3 నెలలు కూడా వెళ్ళే అవకాశం లేదు. మరి ఈ 3 నెలలు కూడా వెళ్ళే అవకాశం లేదు. అట్లీస్ట్ ఆ డిశ్చార్జ్ పిటిషన్ అన్నా క్లియర్ చేస్తే పోనీ ఈయన వర్చువల్గా అటెండ్ అయినా కూడా ఏమన్నా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు అంతా వర్చువల్ కోర్టు, లోవర్ కోర్టులో కూడా వర్చువల్ వచ్చింది, మరి ఏమన్నా వర్చువల్గా ఏమన్నా పర్మిషన్ ఇస్తారేమో. అయినా నాకు ఈ 3 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి కింద ఉండగా వస్తారన్న నమ్మకం అయితే నాకు లేదండి. అది కూడా మళ్ళీ ఇంకో 3 పెద్ద లాయర్లు వెళ్తారు, ఏదో ఎలక్షన్లో ఉన్నారు అని ఏదో టైం అడుగుతారు. ఇది డెఫినెట్గా సమ్మర్ హాలిడేస్ తర్వాతే ఈ మ్యాటరు వస్తుంది. ఆయన నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కూడా నేను రాలేను అది ఇది అంటే కనుక మరి అప్పుడు మారిన పరిస్థితుల్లో డెఫినెట్గా మరి తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉంది. అంటే ఈయన అటెండ్ అవ్వకపోతే, ట్రయల్ స్టార్ట్ అవ్వకపోతే ఈ పిటిషన్ అడ్మిట్ అవ్వడము, దీని మీద ఇవాళ విచారణ జరగడము, ఇవన్నీ మీరు ఒక విజయంగా భావిస్తున్నారా? అంటే విజయంగా డెఫినెట్గా నేను భావించట్లేదండి. కానీ ఇది పాక్షిక విజయం. అట్లీస్ట్ వాళ్ళు ఈ పిటిషన్ని, బెయిల్ రద్దు పిటిషన్ని కొట్టేయమని అడగటం లేదు, అది ఇది డిలే పిటిషను ఇది కలిపి విని ఈ 3 నెలల్లో ప్రోగ్రెస్ చూసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పటం అనేది అది పాక్షిక విజయం అని మనం అనలేం. కానీ ఇది తప్పకుండా ఇది పాక్షిక విజయం అనే చెప్పుకోవాలి, పాక్షికంగా. ఎందుకంటే మనం పోరాడేది ఒక జాయింట్తో. మరి ఇప్పుడు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన నిజంగా వాళ్ళకి రెగ్యులర్ ఫీజులు ఇస్తే 1 కోటి రూపాయలు అయి ఉండేది ఇవాళ. మరి ఆయన ఇస్తారా లేదంటే బోల్ కేసులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు కాబట్టి కన్సెషన్ వస్తుందా అది మనకు తెలియదు. కానీ అంతమందిని ఆయన 3 అక్కడ ప్రవేశపెట్టాడు అంటే భయపడ్డాడు డెఫినెట్గా. సో భయపెట్టడంలో డెఫినెట్గా విజయం సాధించాం. కొట్టేయాలి అని ప్రయత్నించి మరి అంతమంది లాయర్ని పెట్టినా సరే మరి వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయకుండా
వాయిదా అయితే వేయటం జరిగింది. అది కూడా ఒక ఆబ్జెక్టివ్తో, అంటే చూద్దాం ఈ 3 నెలల్లో ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో, 3 నెలల ప్రోగ్రెస్ చూడండి అని వాళ్ళు అడగటం, అంత సీనియర్స్ అడిగినప్పుడు జనరల్గా కాదంటాం చాలా కష్టం. అక్కడికి మా లాయర్ గారు చెప్పారు, చూస్తున్నారు కదా మరి వీళ్ళు కుమ్మక్క అయినట్టే అర్థమవుతుంది కదా అని చెప్పి అంటాం. ముందు ఇంత డిలే అవుతుందని చెప్పి సంజీవ్ ఖన్నా గారు అడిగినప్పుడు, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద ప్రాబ్లం విత్ సిబిఐ అని ఈయన ఎస్జీ చెప్పటం, అది తుషార్ మేహతా చెప్పటం, మరి దెన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆయన అడిగారు. సిబిఐ తప్పు లేదు అని అంటే అవును, మరి ఎవరిది తప్పు అని, అవును, దెన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని కూడా మరి న్యాయమూర్తి గారు, సీనియర్ న్యాయమూర్తి గారు అనటం జరిగింది. అంటే ఆ కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. సున్నితమైన మనస్కులకి అది అర్థం అవుతుంది, తోలుమందంగాలకి అర్థం కాదు. బట్ ఎందుకంటే అంతకు మించి మరి ఇంత సీనియర్స్ ఉన్నప్పుడు అంతకన్నా సటిల్గా చెప్పడం కష్టం. సో కాబట్టి డెఫినెట్గా ఇది పాక్షిక విజయం అనే. అందుకే సిబిఐ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని తుషార్ మెహతా గారు అంటే జడ్జి గారు, మరి దెన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అన్నారంటేనే అక్కడ మీరు అన్నారు. నేను అందుకనే దీన్ని డీకోడ్ చేస్తే ఏమర్థమైందనే ప్రశ్న నా ఫస్ట్ ప్రశ్న అదే. రెండవది దీంట్లో నేను ఇవాళ నాకు ఇచ్చిన ప్రోమోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణలో జరుగుతున్న ఆలస్యం పైన సుప్రీం దృష్టి పడిందా అనే ఇది వాడడానికి కూడా గల కారణం కూడా అదే. సో అవునండి, చాలా స్పష్టంగా కొంత సంవత్సరాలు ఏంటని చెప్పి అన్నారు ఆయన. డెఫినెట్గా ఆయన ఆశ్చర్యపోయారు, ఏంటిది 10 సంవత్సరాల డిశ్చార్జ్ పిటిషన్లకి ఇన్ని సంవత్సరాల అని ఆయన చాలా గట్టిగానే అడిగారు. దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఆ పెద్ద లాయర్లు కాకుండా ఆర్డినరీ లాయర్లు వచ్చుంటే ఎగిరిపోయారు. జస్ట్ బికాస్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ముకుల్ రోహతగి అండ్ రంజిత్ కుమార్ ఆగింది కేసు. మా కోడి పందాల్లో బాగా మేపు మీద ఉన్న పందెం అయితే చిన్న కత్తిపోట్లు తగిలినా అది నిలబడుతుంది కోడి. అలాగా ఈ పెద్ద పందెం కోడిని పెట్టేటప్పటికి కొంచెం వాళ్ళకి డెఫినెట్గా రెస్పెక్ట్ ఉంటుంది సుప్రీంకోర్టులో. కేవలం కేసు బలంతో కాదు, న్యాయవాదుల బలంతో ఇవాళ వాయిదా వేయించుకోగలిగారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సిబిఐ అండ్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఒక రకంగా మీ తరఫు ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్గా ఆరోపించడం కాదు, లేకపోతే ఆర్గ్యూ చేయడం కాదు, ఎస్టాబ్లిష్ చేశారు. దానికి తగ్గట్టే ఆయన తుషార్ మెహతా గారు చెప్పింది కరెక్టే అని అనడం కూడా దానికి కొంత యాడ్ ఆన్ అయినట్టుగా కనబడుతుంది కదా. దీని మీద ఏంటి మూడ్ ఆఫ్ ది కోర్ట్ ఏంటి దీని మీద? అంటే ఆయన అప్పుడు మీరు ఆ వీడియో చూస్తే ఓ నవ్వునాడు ఆయన. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైందిలే అని చెప్పి ఆయన నవ్వినట్టుగా నాకు అనిపించింది. బట్ సీనియర్స్ కాబట్టి ఫార్మర్ సొలిసిటర్ అటార్నీ జనరల్ అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ పోస్ట్, ఇట్స్ కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాబట్టి వాళ్ళ మీద గౌరవంతో ఈయన చెప్పాల్సింది చెప్పి వదిలేశారు. కాబట్టి ఇప్పుడు కనీసం ఏదో కాస్త ప్రోగ్రెస్ ఉన్నట్టుగా ఏదన్నా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుందేమో అని నా భావన. సో న్యాయవాది గారు ఎలిగేషన్ అనేది ప్రాక్టికల్గా అక్కడ సిచ్యువేషన్ చూసి చెప్పడం జరిగింది కరెక్ట్ సందర్భంలో. ఇందాక మనం ఇక్కడ కూడా చూసాం కదా, మీ ఇష్టం అండి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఓకే అని చెప్పి అంటాము. మరి అది కాక ఈయన అసలు కోర్టుకు రావక్కర్లేదు అని అంటే లోవర్ కోర్టులో వ్యతిరేకించిన సిబిఐ హైకోర్టుకు వచ్చేటప్పటికి
పెద్దగా అబ్జెక్ట్ చేయలే. సో అందుకని చెప్పి హైకోర్టులో మరీ అవసరమైతేనే పిలవనమ్మా, ఊరికేనే పిలవద్దు, బిజీ కదా సీఎం అని చెప్పి పర్సనల్ అటెండెన్స్ని వేవ్ చేయడం జరిగింది. అంటే ఒక నేరం ఆపాదించబడిన వ్యక్తి కోర్టుకి రావక్కర్లేదు అని చెప్పి చెప్పడం నాకు తెలిసి బహుశా అదే ప్రథమం అనుకుంటా. ఏ పూటకు ఆ పూట ఎగ్జామ్షన్ ఇవ్వటం వేరు, శాశ్వత ఎగ్జామ్షన్ ఇవ్వటం అనేది ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు మీరు సిబిఐ కోర్టులోను హైకోర్టులో ఈ పిటిషన్ వేసి చాలా ట్రై చేశారు కదా, దాని మూలానే మీరు పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లిపోవడం ఆ ఎపిసోడ్ అంతా ఇట్ వాజ్ ఎ నైట్ మేర్. మీరు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు, కానీ ఇట్ వాజ్ ఎ నైట్ మేర్, రైట్? మీకు, మీ ఫ్యామిలీ, మీ ఫాలోవర్స్ కి, మీ అభిమానులకు. సో ఇలాంటి సిచ్యువేషన్ అత్యంత కాలరాత్రి అదే. ఆ ఎపిసోడ్ ను కూడా ఈ పిటిషన్ లో మీరు ఏమైనా కోట్ చేశారా? నేను ఈ పిటిషన్ వేసినందుకే నన్ను ఎత్తుకుపోయారు, నన్ను బెదిరించారు, ఇది రిటర్న్ తీసుకోవాలి అని అలా ఏమన్నా పిటిషన్ లో కోట్ చేశారా? లేదండి, అది లేదండి. మేము ఓన్లీ అక్కడ కోర్టులో జరిగిన డిలే మీద, దాని మీదే తప్ప, ఆ స్ట్రెంగ్త్ మీదే తప్ప వ్యక్తిగతంగా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేదంతా మేము ఏదో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసామని చెప్పి మా మీద పిటిషన్ వేశారని చెప్పి మరి వాళ్ళు మాట్లాడినప్పుడు, ఇది ఆయన 3000 సార్లు వాయిదాలు అడిగాడు అన్నది నిజం. అన్నీ అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని వాయిదాలు ఇవ్వటం ఒక వ్యక్తికి న్యాయసమ్మతమా అని మనం సుప్రీంకోర్టు వారిని ప్రశ్నించి దాని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పాను తప్ప, ఇది నేను కొట్టాడని చెప్పి చిన్నపిల్లలాగా అక్కడ మాట్లాడాల. ఆ కొట్టిన దానికి ఏం చేయాలన్నది, అది దాని మీద పోలీసుల మీద ఏం చర్యలు. ఇంకోటి ఇక్కడ అసందర్భమైన చెప్పుకోవాల్సింది, ఆ పిటిషన్ నేను సరే సంవత్సరంన్నర సుప్రీంకోర్టులో నాంచి హైకోర్టుకి వెళ్ళరా బాబు ముందని చెప్పి హైకోర్టుకి వెళ్ళమంటే, నేను హైకోర్టులో ఫైల్ చేసి సంవత్సరం అయిందండి. ఆ డేటా అంతా తీసి పక్కన పెట్టమని ఒక జడ్జి గారు చెప్పారు. ఆ జడ్జి గారు మారిపోయారు, ఇంకో జడ్జి గారు వచ్చారు. 6 నెలలుగా నా కేసు ఎప్పుడైనా పోరగా లిస్ట్ అయితే ఆ సిబిఐ కౌన్సిల్ వచ్చి జూనియర్ వచ్చి మా సీనియర్ బిజీగా ఉన్నారని చెప్పి సమయం తీసుకోవటం, మళ్ళీ అది రీచ్ కాకపోవటం. 6 నెలలుగా డిస్పైట్ మై రెగ్యులర్ ఫాలో అప్ ఆఫ్ మై లాయర్స్ లిస్టు అవట్లా. లిస్ట్ అయితే వాయిదా అడుగుతారు, మళ్ళీ లిస్ట్ చేయాలంటే మళ్ళీ 2 నెలలు పడుతుంది. ఇలాగా 6 నెలలుగా అసలు వాయిదాకే లిస్టింగ్కే రాట్లా. మరి ఇదేమనుకోవాలి, జగన్మాయ అనుకోవాలా, లేదంటే అసలు కోర్టులోనే ఇలా ఉంటుందా అన్నదే ఆశ్చర్యం. నాకు ఇంతమంది లాయర్ని పెట్టుకుని ఇంత పోరాడినా కూడా కొన్ని కాగితాలు రావు, ఇప్పుడు లిస్టే రావు. మిమ్మల్ని మీ 3rd డిగ్రీ వ్యవహారాన్ని సిబిఐకి ఇవ్వాలని సిబిఐకి ఇవ్వాలని నేను వేసిన పిటిషన్. అవునండి, అది ఆ పిటిషన్ సంవత్సరంన్నర తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టుకి వెళ్ళమన్నారు. హైకోర్టులో ఆల్మోస్ట్ ఒక 8 నెలలుగా నాకు లిస్టింగ్ రాట్లా. ఏమవుతుంది? ఇంకా ఈ కేసులో మీ లాయరే వాదించారు కదా, సిబిఐ వాళ్ళు కుమ్మక్కయ్యారని మీ లాయరే ఈ కేసులో వాదించారు కదా ఇవాళ, కాబట్టి ఇంకేం వస్తుంది? రాక వస్తే సిబిఐ కౌన్సిల్ వచ్చి టైం అడుగుతాడు. అంతే కదా, సిబిఐ కౌన్సిల్ టైం అడిగాడు కదా అని చెప్పి టైం ఇవ్వటం. సో అలాగా గడిచిపోతుంది. మరి ఇది ఈ ప్రభుత్వం మారితే కానీ మరి నా కేసు బహుశా విచారణకు రాకపోవచ్చు. అలాగే ఒక ఎంపీరా బాబు నన్ను చెతుకొట్టారా బాబు అని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు, వాచిన నా కాళ్ళ ఫోటోలు, హాస్పిటల్ రిపోర్ట్లు కూడా ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు జస్టిస్ నాగార్జున గారు. వారు అప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్నప్పుడు వారి సమక్షంలోనే వారి కళ్ళెదురుగుండా వీడియోగ్రాఫ్ చేసి టెస్టులన్నీ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెస్టులు చేసి ఆ రిపోర్ట్లన్నీ సబ్మిట్ చేసిన రిపోర్ట్లు నేను మా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఇస్తే కనీసం కొట్టాడు అని చెప్తున్న అధికారిని పిలవల. మా బండి సంజయ్ అన్నకి జైల్లో దోమ కొట్టిందంటే ఆ దోమను కూడా పట్టండిరా
అన్నంతగా ప్రివిలేజ్ కమిటీ టఫ్గా ఉన్నారు, కానీ ఎతిగా దావన పట్టరమ్మని అసలు కొట్టిన వాళ్ళని చెప్తే పిల్లలు కూడా పిలవాల. అది మరి జగన్మాయగానే భావించాలి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ప్రస్తుత పార్టీ సరే, సిచ్యువేషన్ అంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, క్లియర్గా కనపడుతుంది. రేపు ఏప్రిల్లో కాస్త అటు ఇటు అయితే గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా అయితే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాయిదాలకు వెళ్ళట్లేదు, కాస్త పవర్ అది ఉపయోగపడుతూ ఉంటుంది, దర్యాప్తుల మీద కానీ లేకపోతే విచారణల మీద కానీ రకరకాలుగా ఉంటుంది. పవర్ ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందో ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందనుకోండి, అప్పుడు ఎంతకాలం పట్టవచ్చు ఈ విచారణ అయిపోయి ఆయన బెయిల్ రద్దు అయిపోయి మీరు అనుకున్నట్టుగా బెయిల్ రద్దు అవ్వడానికి మళ్ళీ జైలుకి లెక్క పెట్టడానికి ఎంత టైం పట్టవచ్చు? అంటే బెయిల్ రద్దు అయినా కాకపోయినా సార్, ఆ కేసు అయితే మటుకు ఖచ్చితంగా వేగవంతం అవుతుంది. వారం వారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. ఆ తర్వాత ఎక్కువ సమయం పట్టదు ఆ కేసులు ఫైనలైజ్ అవ్వడానికి. మ్యాక్సిమం బాగా లేట్ అయితే మే నుంచి ఒక 6 మాసాల్లో ఆ కేసులు తేలిపోతాయి. ఈయన దోషి అయితే దోషిగా నిరూపించబడతాడు, నిర్దోషి అయితే వదిలేస్తారు, అంతే తప్ప ముందు కేసు అయితే తేలిపోతుంది 6 నెలల్లో. బట్ నిర్దోషాన్ని తేలిపోయే కేసు అయితే 10 సంవత్సరాలు వీళ్ళు ఇంత కాలయాపన చేయరని నేను అనుకుంటున్నా. ఎంత తొందరగా మనం కలిగి ముచ్చైనా బయట పెడదామని చూస్తాం కదా. అవును, ఆ ప్రక్రియ జరగలేదంటే బహుశా చూసానే అనుకోవాలేమో. సో ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రస్తుత పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అది కూడా స్టడీ చేశారా? అంటే ఇందాక చెప్పినట్టు కాదు, ఇందాక జనంలో వ్యతిరేకత ఉంది బాగా, అట్లా కాకుండా సర్వే కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ సర్వే రిపోర్ట్స్ అన్నీ దగ్గర పెట్టుకునే నేను మాట్లాడుతున్నా. 175 నియోజకవర్గాల్లోనూ స్టడీ చేయటం జరిగింది. జనసేన, తెలుగుదేశం కలిపి ఒక పార్టీగా, ఒక కూటమిగా సర్వేలు గత 40 రోజుల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి అఫీషియల్గా పొత్తుని అనౌన్స్ చేశారో, ఆ తర్వాత అంతమంది వేరువేరు సర్వేలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుగుదేశం జనసేన కూటమిగా సర్వే, అంటే దానికి ముందు సపరేట్గాను చేసి ఒకవేళ కలిస్తే అక్కడ తెలుగుదేశానికి సీట్ ఇస్తే జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంది, జనసేనకి ఇస్తే తెలుగుదేశం నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంది అన్న దాని మీద కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా ఎక్కడైతే ఈ జనసేన ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉందో, అంటే రాయలసీమలో కన్నా ఇక్కడ ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ 5 జిల్లాల్లో ఎస్పెషల్లీ ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ ఎలా ఉంది, అటు నుంచి ఇటు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంది అన్నదాని మీద కూడా వేరియస్ స్టడీస్ చేయించడం జరిగింది. సో ఓన్లీ ఆన్ ఫ్యాక్ట్స్ నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈవెన్ మై క్రెడిబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏదన్నా మాట్లాడాడంటే అందులో ఎంతో కొంత నిజం ఆర్ నిజం లేకుండా మాట్లాడరు అన్న ఆ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ సర్వేలన్నీ రీచెక్ చేసుకుని నేను మాట్లాడుతున్నా. దాని ప్రకారం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 135 సీట్లు అయితే ఖచ్చితంగా ఈ కూటమికి వస్తాయి. అది హయ్యర్ లైనా లోయర్ లైనా? అంటే ఈ టఫ్ సీట్లలో ఇటు ఎడ్జ్ ఉన్నది ఇటు, అటు ఎడ్జ్ ఉన్నది అటు తీసుకుని యాక్చువల్గా అయితే ఇవాళ ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీట్లు అరౌండ్ 20-22 ఉన్నాయండి ఖచ్చితంగా గెలిచే సీట్లు. టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు
ఒక ఐ థింక్ మేబీ అరౌండ్ 116 to 120 ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయి. ఆ మిగిలిన సీట్లని కొంచెం ఎటు ఎడ్జ్ ఉంటే అలా తీసుకుంటే మనకి ఒక 20 మ్యాక్సిమం 40 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉంది. అందుకని నేను 135 అని చెప్తున్నా. బట్ ఆ టఫ్గా ఉన్న సీట్లలో అంటే రేపు షర్మిల ప్రభావం కనీసం ఒక 5-6% అన్నా ఉంటే, అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు నేను ఎప్పుడూ ఆ మధ్యన ఒక 5-6% షర్మిల ప్రభావం వలన ఒక పర్టికులర్ సెక్టర్ నుంచి ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే, మరి కొంతమంది నాకు ఫోన్ చేసి ఏంటండి మీరు అలాగే 5-6% అని మాట్లాడటం చాలా అవమానకరంగా ఉంది, కనీసం మేము ఒక 15% అన్నా మేము తెచ్చుకోగలమని అన్నారు. అది నేను ఎవరన్నారో పెద్ద నాయకుడే నాకు ఫోన్ చేసి చెప్పింది, ఆయన పేరు నేను రివీల్ చేయలేను. కానీ అయినప్పటికీ ఒక 5% తీసుకుంటే ఆ 20 ఖచ్చితమైన సీట్లలో కూడా ఒక 3-4 తగ్గే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉన్న 20లో ఆ పైన ఎలాగో పోతాయి. వాళ్ళు నిజంగా 5-6% నేను ఊహించినట్టు 5-6 తెచ్చుకోగలిగిన ఆ కాంగ్రెస్ నాయకుడు పెద్ద నాయకుడు ఊహించినట్టు జరిగితే చాలా షార్టరింగ్గా ఉంటుంది. అది నేను అసలు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లా. ఖచ్చితంగా బ్రదర్ అనిల్ గట్టిగా తిరిగితే, ఎందుకంటే ముస్లిం ఓట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి యాజ్ ఎ పార్టీ పోలరైజ్ అయినాయి. క్రిస్టియన్ ఓట్స్ బికాస్ ఆఫ్ షర్మిల అండ్ అనిల్ కొంత మారితే దట్ రిజల్ట్ వుడ్ బి టెరిబుల్ బ్లో. ఇంకా తర్వాత కోమా అండ్ పెరాలసిస్లోకి ఇంకా మళ్ళీ మాట్లాడటానికి కూడా ఏముండదు, ఇంకా అటు ఇటు వంకలు పెడతానికి కూడా ఇంకేం ఉండదు. ఇట్ విల్ బి ఏ బిగ్ షాక్. అయితే కోమాలో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే, ఎందుకండి ఎమ్మెల్యేలు మామూలుగా రావడానికి క్యూ కడతారు, పోవడానికి క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు ఎంపీలు ఆల్రెడీ ఒక ఆయన కర్నూలు ఎంపీ గారు రిజైన్ మొన్న ఎప్పుడో చేశాడు. ఇవాళ ఇంకొక ఎంపీ బందర్ ఎంపీ బాలశౌరి గారు ఆయన పవన్ కళ్యాణ్ కలిసి రిజైన్ చేస్తానని చెప్పడం మీడియాకి చెప్పడం ఇదైపోయింది. అంటే ఇంకో 4-5 ఎంపీలు కనపడుతున్నారు. ఏంటి ఎందుకు ఇలాగా? ఇది యాక్చువల్గా అయితే మీరన్న ఇప్పుడు 2 ఎంపీల్లో ఒక ఎంపీ నాకు తెలిసి 4 నెలల క్రితమే ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి రంగం ఎప్పుడో సిద్ధం చేసుకున్నాడు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఏదో ఆ వంక ఈ వంక పెట్టి ఎక్స్క్యూజ్లు వెతుక్కున్నారు. అంటే 4 నెలల క్రితం ఎందుకంటే అప్పుడే అర్థమైపోయింది అతనికి, పోతాందిరా బాబు అని, ఓడిపోతున్నామని చెప్పి అర్థమైపోయి ఎప్పుడైతే ఈ పొత్తు అవుతుంది అన్న అంచనాకు వచ్చారో అప్పుడే ఇందాక మీరు చెప్పిన 2 పేర్లలో ఒక పేరు, స్పెసిఫిక్గా పేరు చెప్పడం బాగోదు కాబట్టి మీడియాలో, ఆ 2 పేర్లలో ఒక పేరు ముందే సెట్ చేసుకుని మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నన్ను అలాగే అవమానించారు ఇలాగ అవమానించారు అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. 30 రోజుల క్రితం ముద్దెట్టేసుకున్న వాళ్ళు ఇప్పుడు విడిపోయి మరి ఇలాగ మాట్లాడతాం అంటే పార్టీ ఎంత దిగజారిపోయింది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. మీరు యూట్యూబ్ బ్రూటస్ అని చెప్పి వినుంటారు కదా. అవును. అది పాపం మా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒకటి పెద్ద షాకు. ఇనీషియల్గా నేను చెప్పే మంచిని అతి చెడుగా వర్ణించిన ఒక మహానుభావుడు ఆ బ్రూటస్ అన్నమాట. ఇప్పుడు ఎన్నిదండిగా ఉండి కేకులు తినిపించుకుని అన్నీ చేసి నిన్నగాక మొన్న కూడా కేకులు తినిపించేసి మరి ఇప్పుడు సడన్గా ఆడు తిట్టాడే ఆడికి కొట్టాడే అని చెప్పి అమ్మకు కంప్లైంట్ చేసినట్టు మరి వెళ్ళిపోవటం కొంచెం అంటే నేను ఇప్పుడు 4 ఏళ్ళ క్రితం విభేదించాను వెంకటకృష్ణ గారు. 4.5 ఏళ్ళ క్రితం ఆల్మోస్ట్ నేను విభేదించింది. అది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడంటే మీ ఇంటర్వ్యూలోనే. అవును. మీ AP 24/7 ఇంటర్వ్యూలో
ఆయన్ని మన పెద్ద ఆయన స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారిని నేను గట్టిగా సమర్థించా, అలా మాట్లాడుతున్న తప్పు వ్యక్తిని అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు నేను ఎంపీ అయిన 2 నెలలకే, అది ఎంపీ అయిన 2 నెలలకే అలా మాట్లాడుతాను కుదరదంటే రే నేను మాట్లాడింది కరెక్టు, మీరెవరు నాకు చెప్పడానికి అన్న దగ్గర స్లోగా మొదలైంది. సో నేను నా అన్న మాటగా నేను నిలబడి ఉన్నా, అంతేగాని ఇప్పుడు ఆఖరి నిమిషంలో లేదు 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 3rd డిగ్రీకి నేను వేసిన బెయిల్ పిటిషనే కారణం. ఎందుకంటే నన్ను కొట్టేటప్పుడు అతిపెద్ద బూత్ వాడి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలరా నా కే అని చెప్పి చెత్తకొట్టారు నా కేలు. సో దానికి మీరు కారణం కానే కాదు, దానికి నేను వేసిన పిటిషనే కారణం. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నా పదవితో సహా అన్ని పదవులు ఎక్కడా లేని పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తున్నారు అంటే కొంచెం జారేస్తుంది, బాధ లేదు కానీ జారేస్తుంది. అరే ఎలాంటి వాడిని నమ్ముకున్నారా అని చెప్పి కొంచెం జారైతే కలిగింది నాకు జగన్మోహన్ రెడ్డి మీద. మరి ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మరి ఆ క్యారెక్టర్ ఏంటి జూలియస్ సీజర్ అయితే డెఫినెట్గా యూట్యూబ్ బ్రోటర్స్ కాదు యూట్యూబ్ అంటే చాలా మంది పొడుస్తారు, అప్పటికే చాలా మంది పొడుస్తారు. మిగిలిన వాళ్ళు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు లేకపోతే కోటారెడ్డి గారు ఇంకొకరిని అనుకుంటే వాళ్ళు కోపంగా పొడిచారు అనుకోవచ్చు. కానీ ఆ పొడిచిన తర్వాత సేద తెరచడానికి ఒకటి దగ్గరికి వెళ్తే పొడుస్తాడు, బ్రోటర్స్ అనమాట. సో ఆ బ్రోటర్స్ ఎవరో నేను మీకు చెప్పను, మీకు అర్థమైతే అది వేరే విషయం. మీకెందుకు అర్థం కాదు తెలివైన వాళ్ళు. సో ఆ బ్రోటర్స్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా అందరూ వెళ్ళిపోయిన బాధ వేరు, కానీ ఆ బ్రోటర్స్ దెబ్బ స్ట్రాంగ్. రైట్. ఎనీవే ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇది ఒక పెద్ద అంటే నేను గందరగోళం అనే మాట వాడను, కానీ వేళ ఇంకా సందిగ్ధమే ఉంది. ఈ పొత్తుకు సంబంధించి టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా? ఏదో చెప్తున్నారు, బీజేపీ ఆల్రెడీ 5 సీట్లు ఫైనల్ చేసుకున్నారు, ఈ రెండింటితో మాట్లాడారు. అరకు రాజమండ్రి ఏలూరు మీద వదిలేశారంటలే, మీది నరసాపురం టీడీపీకి వదిలేశారంట. అరకు రాజమండ్రి ఏలూరు అండ్ రాజంపేట తిరుపతి ఒంగోలులో ఏదో ఒకటి అంటున్నారు, ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద పొత్తు ఉంది అని కొంతమంది, లేదు బీజేపీ వాళ్ళే ఓపెన్గా కొంతమంది అయితే మాటలు చెప్తున్నారండి. ఏమని పొత్తులేదు, ఏం లేదు, మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు రీసెంట్గా. ఈ వారం 10 ఈ 4-5 రోజుల్లో వినపడుతోంది. ఏంటి దాని మీద ఒక ఇదే చెప్తారా మీకున్న అబ్జర్వేషన్? అంటే నా ఉద్దేశం వెంకటకృష్ణ గారు, గతంలో కూడా మనం చూచాగా ఈ సబ్జెక్ట్ ఒకసారి మాట్లాడాము. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కనుక ప్రస్తుతానికైతే పొత్తు ఉందనే అనుకోవాలి. అన్లెస్ రేపు పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నాను అంటే పొత్తు లేదని అర్థం. ఎన్డీఏలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇదైతే కాంక్రీట్ అయిపోయింది, వీళ్ళిద్దరి పొత్తు కాంక్రీటైజ్ అయిపోయింది. సో కాబట్టి అక్కడి నుంచి డిసోసియేట్ అయ్యేదాకా బీజేపీ అసోసియేట్ అయిందనే మనం భావించాలి. నాకైతే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటుందనే నా భావన. సరే మరి వాళ్ళు నర్సాపూర్ బదులు ఏలూరు కోరుకుంటే నాకు ఏ పార్టీ అయినా, నాకు తెలుగుదేశం అయినా జనసేన అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఎంతో కొంత ఏ పార్టీ మీద కోపం ఉన్నప్పటికీ ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో చెప్పాను కదా, పార్టీ టు పార్టీ క్యాడర్లో ఒక 80% అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, పై 20% కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్
అంటే నా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా వరకు అయితే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేనేమడుగుతున్నానంటే వైసీపీ మీద ఎప్పుడైతే బావుట ఎగరేశారో 4.5 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచే మీరు అన్ని పార్టీల వాళ్ళతో, నేషనల్ పార్టీస్తో, రీజనల్ పార్టీస్తో, ఇతర రాష్ట్రాల పార్టీ వాళ్ళతో కూడా మీరు సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. నేను అనేది బీజేపీతో మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో దగ్గర సంబంధాలు, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇన్సైడ్ స్టోరీ ఏమి వినబడుతోంది పొత్తు గురించి, అది నేను అడుగుతున్నది. అంటే అదేనండి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పొత్తు ఉంటుంది. ఓకే, ఆ పొత్తుని చాలామంది అంగీకరించట్లేదు ఫర్ వాట్ ఎవర్ మే బి ద రీజన్. అదే 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 డెఫినెట్గా చాలామంది మనసులో పొత్తు ఉండకూడదని భావిస్తున్నారు కొన్ని అపార్థాల వలన. ఒకవేళ పొత్తు అంటూ ఉంటే ఆ అపార్థాలని అర్థమయ్యేలాగా చెప్పగలము అన్న నమ్మకం అయితే మరి నాకు ఉంది. దట్ మైట్ బి ఓవర్ కాన్ఫిడెన్స్, ఐ కాంట్ సే. బట్ నాకైతే పొత్తు అంటూ ఉంటే అపార్థాలని అర్థం చేసుకునేలాగా చెప్పగలము అని నాకైతే ఒక నమ్మకం ఉంది. బట్ మీరు అన్నట్టు ఈ 5-6 రోజులుగా మరి కొత్త టాక్ వినపడుతుందని అన్నారు కాబట్టి నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళేదాకా అయితే ఖచ్చితంగా చెప్పలేను. బట్ నేను 1.5 yearగా నేను ఎందుకు చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ, జనసేన ఇది కలిసి ఉంటాయనంటే, నేను ఆ పార్టీ నాయకులతో నాకున్న సాన్నిహిత సంబంధాలను బట్టి వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా ఒకరి మీద ఒకరికున్న అభిప్రాయాలు ఆ మాటల్లో అర్థమవుతాయి కాబట్టి తరచూ అందరినీ కలిసినందువల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న రెస్పెక్ట్ని గ్రహించి డెఫినెట్గా మీరు కలిసి ఉంటారు అని నేను కలిసి ఉంటారు అనే నమ్మకంతో సంవత్సరం నుంచి ముగ్గురు కలిసే ఉంటారు అని చెప్పుకుంటూ వెళ్తున్నా, ఎవరికి ఊహ కూడా లేనప్పుడు. అనుకున్నట్టుగానే జనసేన చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చక్కగా కలిసిపోయారు, చక్కగా తిరుగుతున్నారు. కామన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ కలిపినట్టున్నాడు. సో అంటే మావాడు ఒక క్యాటలిస్ట్ లాగా, అసలు నీ ఆస్తి నువ్వు తాకట్టు పెట్టుకుంటానికి లేదని చెప్పి అంటున్నారు బ్యాంకర్లు. మరి అసలు కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు అతి తక్కువ శాతం, ఏ కేటగిరీ అయినా తీసుకోండి, లిక్కర్ తాగే వాళ్ళు సపోజ్ 30% ఉన్నారనుకోండి, వాళ్ళందరూ గోళ, వాళ్ళ జేబుకి చిల్లు, ఒంటికి చిల్లు, ఏది ఆ క్వాలిటీతో ఒంటికి చిల్లు, రేటుతో జేబుకి చిల్లు. అలా ఈ కేటగిరీ ఆ కేటగిరీ లేదు, అసలు మొత్తం అందరినీ విధ్వంసం చేసి ఇంట్లో కరెంట్ ఉన్నోడికి మరి వాళ్ళకి కూడా మరి 3 రెట్లు అలాగే బిల్స్ పెరిగిపోయినాయి. అసలు కంఫర్టబుల్గా ఉన్నది ఎవడు, ఓటు వేసేది ఎవడు అని ఆలోచిస్తే అసలు చాలా దారుణంగా, అంటే సర్వేల్లో ఇంకా 35-36% అతనికి ఎలా వస్తుంది. నిజంగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే ఆ 35 కూడా రావడానికి వీల్లేదు. అఫ్కోర్స్ 35 వస్తే సీట్లు రావు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 39.5 వస్తేనే 23 సీట్లు వచ్చినాయి. ఈ 35-36కి సీట్లు వస్తాయని నేను అంటలా. కానీ ఆ 35-36 ప్రజలు గొర్రెలు కాబట్టి కొంతమంది మరి ఎలా నమ్ముతున్నారో మనకు తెలియదు. మరి వారి విశ్వాసం ఏమిటో, ఏ విశ్వాసం ప్రాతిపదికన వారిని నమ్ముతున్నారో కానీ అన్యాయం జరగని సెక్టర్ అంటూ లేదు కాబట్టి మాటలన్నీ కేవలం సాక్షి అడ్వర్టైజ్మెంట్లకి పరిమితమని, కానీ చేతల్లో అసంతృప్తి లేని వ్యక్తే, కుటుంబమే లేదు అన్నంతగా మరి వాళ్ళ పరిస్థితులు పోయినసారి కంటే నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళే కాదు, పోయినసారి కంటే ఈసారి నరసాపురంలో మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా చెప్తున్న మాట. పోయినసారి కంటే అంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ సింపుల్ క్యాల్కులేషన్ చెప్తా. నరసాపురంలో లాస్ట్ టైం నాకు ట్రయాంగులర్ ఫైట్లో తెలుగుదేశం కన్నా 32,909 అనగా 33,000 అనుకోండి, 33,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. అప్పుడే జనసేన తెలుగుదేశం ఓట్లు కలిపితే నాకన్నా 2,20,000 చిల్లర ఓట్లు ఎక్కువ ఉన్నాయి.
సో అప్పటి జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అలాగే ఉన్నాడు అనుకుంటే, తెలుగుదేశం జనసేనకి ఓట్లు ఏమీ పెరగలేదు అనుకుంటే కూడా 2,20,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఆ 2,20,000 ఓట్ల డిఫరెన్స్ని నేను మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్ ఎలాట్. బట్ 220 అనేది గడిచిన లెక్క. రైట్. ఆ లెక్క శర్మిల గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ లో అన్నా చెల్లెళ్ళ ఎడమొహం పెడమొహం ఎపిసోడ్తో పాటు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని మీరు వేసిన ఈ పిటిషన్ మీద ఇవాళ జరిగిన విచారణ, ఆ సందర్భంగా జరిపిన వాదోపవాదాలు, ఆ వాదోపవాదాలను డీకోడ్ చేస్తే మనకి ఏమర్థమవుతుందో మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు నిన్న